హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ అగైన్. సో, ఈరోజు వీడియో వచ్చేసి ఆలూ చిప్స్ అన్నమాట. సో, ఇదైతే నా ఫేవరెట్ అండ్ మా ప్రిన్సీకి కూడా ఆలూ చిప్స్ అంటే చాలా ఇష్టం అన్నమాట. సో, దానికోసం అని చెప్పి ఈరోజు ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాము. సో, ఈరోజు ఆలూ చిప్స్ ప్రిపరేషన్ ఏ విధంగా చేస్తానో ఈ వ్లాగ్‌లో చూపిస్తాను. సో, ఎండ్ వరకు చూసేయండి. ఎవరైనా గనుక కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో, లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకెళ్ళిపోదాము. సో, నేను దానికోసమైతే ఆలూని ఇట్లా పీల్ చేసేసుకున్నాను. పైన తొక్కంతా తీసేసి కాసేపట్ల వాటర్‌లో వేసేసాను. ఎందుకంటే బయట పెట్టేస్తే మనకి నల్లగా అవుతుంది గాబట్టి, కొంచెం సాల్టేసి అందులో వాటర్‌లో ఇట్లా డిప్ చేసేలాగా పెట్టేసాననమాట. సో, తర్వాత నేనైతే స్లైసెస్ చేసుకుంటున్నాను. సో, నేనైతే నిదానంగానే స్లైస్ చేసుకున్నానండి. కాకపోతే వీడియో లెంత్ అవుతుందని చెప్పి ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టానంతే. సో, మీరైతే కట్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా కట్ చేసుకోండి. లేదంటే ఫింగర్స్ వేళ్ళు కూడా కట్ అయిపోతాయన్నమాట. సో, ఇలాగ నాకైతే అయ్యింది. ఇప్పుడు కాదు, లాస్ట్ టైమ్ అనమాట. సో, సో, ఇలా ఆలూని స్లైస్ చేసేటప్పుడైతే కేర్‌ఫుల్‌గా ఉండాలన్నమాట. సో, నేనైతే ఇక్కడ స్లైసెస్ చేశాను కదా! వీటిని వాటర్‌లో, నార్మల్ వాటర్‌లో కాదండి, ఫ్రిడ్జ్‌లో ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా! సో, వాటిని వాటర్‌లో వేసేసి కూల్ వాటర్ అయ్యాక సో, ఇవైతే అందులో వేసి కాసేపు అలా పెట్టేస్తాను. నార్మల్‌గా అయితే మనం షాప్‌లో చేస్తారు కదా! వాళ్ళైతే ఇలా ఏం చేయరండి. నేనైతే లాస్ట్ టైమ్ వేరేలా చేస్తే నాకు అంత క్రిస్పీగా రాలేదు. సో, ఈ టైం ఇలా ట్రై చేశానంతే. సో, మా ప్రిన్సీ కూడా నాకు హెల్ప్ చేస్తుంది మధ్య మధ్యలో. ఆ క్లిప్స్ కూడా చూపిస్తాను. సో, బయట తినడం కంటే కూడా ఇంట్లో చేసుకోవడం బెటర్ కదా! సో, పైగా పిల్లలకి ఎక్కువగా ఈ చిప్స్ అనేవి ఇష్టపడుతూ ఉంటారు. సో, నేనైతే మా పాప కోసం అండ్ నా కోసం కూడా చేసేసుకున్నాను. సో, ఇక్కడైతే వాటర్‌లో కాసేపు ఉంచాక ఒక గుడ్డ పరుచుకొని దానిపైనైతే నీట్‌గా ఇట్లా ఆలు చిప్స్ అన్నీ వేస్తున్నాననమాట. కాసేపయ్యాక కొంచెం అందులో ఉన్న తేమ అదంతా ఎళ్ళిపోయాక మనం ఆయిల్‌ని వేడి కొంచెం డ్రై అయ్యాక వీటిని ఆయిల్‌లో ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. వన్స్ ఆయిల్‌లో అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు అండ్ కారం 2 మిక్స్ చేసుకొని చిప్స్ పైన వేసేసుకొని నీట్‌గా కలుపుకుంటే మనకి ఆలు చిప్స్ అనేవి రెడీ అయిపోతాయి. సో, ఇక్కడ మేమైతే డ్రై చేస్తున్నాము. నెక్స్ట్ ఇక్కడ ప్రాసెస్ స్టార్ట్ చేసాము ఆలూని ఫ్రై చేయడం కోసం. సో, నేనైతే ఎక్కువ ఆయిల్ అనేది వాడలేదండి. మేము నార్మల్‌గా కొన్నే చేసుకుంటున్నాం కాబట్టి దానికి తగ్గట్టుగానే వేసుకున్నాను. సో, చూసారు కదా! నేనిలా డ్రై క్లాత్‌తో దాని పైన కొంచెం ఉన్న తడి అంతా తుడిచేసాక నీట్‌గా డ్రై అయ్యాక బ్యాచెస్ కింద వేసి ఫ్రై చేస్తున్నాననమాట. సో, కొంచెం గోల్డ్ కలర్‌లోనే అయ్యాయి. కానీ బాగా అయితే మాడిపోలేదు. నీట్‌గానే వచ్చింది. తింటే కూడా టేస్ట్ అయితే బానే అనిపిచ్చింది. మనం ఒక్కసారి ఇలా చేసి పెట్టుకుంటే కూడా ఒక బాక్స్‌లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. మేమైతే 2 డేస్ అట్లా స్టోరేజ్ పెట్టుకొని తినేసాము. టేస్ట్ అయితే బాగా అనిపిచ్చింది. షాప్‌లో కొనుక్కునే వాటికంటే మనం ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది గదా! మనం ప్రిపేర్ చేసామనే ఫీలింగ్ కూడా ఉంటుంది. హైజీన్‌గా ఉంటుంది. సో, హ్యాపీగా పిల్లలకి కూడా పెట్టేయొచ్చు. సో, ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.